హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అవర్ ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోదీ సార్ గారి గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. అంతేగాని ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు విజిట్ చేసినట్లయితే, ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి గైస్. ఇంక లేట్ చేయకుండా అవర్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. నరేంద్ర మోదీ సార్ గారు అయితే ఒక ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు మరియు ప్రభుత్వ అధికారి. అతను 2014 నుండి భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 17, 1950న గుజరాత్లోని వాద్ నగర్లో జన్మించిన మోదీ సార్ భారతీయ జనతా పార్టీ బీజేపీలో యొక్క సీనియర్ నాయకుడిగా ప్రాముఖ్యత గావించారని చెప్పుకోవచ్చు. హిందూ అనుకూల రాజకీయ పార్టీ బీజేపీలో అతను చేరి ఎందరో మన్నలు ఖచ్చితంగా పొందారని చెప్పుకోవచ్చు. రీసెంట్లీ అయోధ్యలో అతను బలరాముని యొక్క విగ్రహ ఆవిష్కరణలో ఎంతోమంది హిందువులకు మన్నలు ఖచ్చితంగా పొందారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అతని యొక్క ప్రారంభ జీవితం మరియు విద్యాభ్యాసం ఎలా ఉంది, అసలు ఏ కుటుంబాన్ని నుంచి నరేంద్ర మోదీ సార్ గారు అయితే అసలు వచ్చారు, అసలు అతను ఏ కుటుంబ వృత్తికి అయితే అతను ఉన్నారు అని చెప్పుకోవాలంటే, ఇతర వెనకబడి తరగతి అయిన ఓబీసీ కుటుంబానికి చెందిన వారైతే మన నరేంద్ర మోదీ గారు. ఈయన నరేంద్ర మోదీ సార్ గారు ఓబీసీ కుటుంబంలో జన్మించి అంటే మనకి చెప్పాలంటే చమురు నొక్కే వారు ఉంటారు అనమాట ఓబీసీలో వాళ్ళు. ఆ కుటుంబానికి గుజరాత్ హిందూ కుటుంబంలో ఆ కుటుంబానికి చెందిన కుటుంబంలో మోదీ సార్ గారు జన్మించారని చెప్పవచ్చు. అతను మూడో పిల్లవాడు అనమాట. అతని తండ్రికి, నరేంద్ర మోదీ గారి తండ్రికి మొత్తం 6 పిల్లలు అయితే ఇతను మూడో వాడు అనమాట. ఇతను చిన్నప్పటి నుంచి నరేంద్ర మోదీ సార్ గారు చిన్నప్పటి నుంచి ఎక్కువ కృషితోటి మంచిగా చురుగ్గా పనిలో పాల్గొనేవాడని చెప్పుకోవచ్చు. మోదీ తన మాధ్యమిక విద్యను వాద్ నగర్లో పూర్తి చేశాడు. పుట్టిన ఊర్లోనే అతని యొక్క మాధ్యమిక విద్యను పూర్తి చేశాడని చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్లోని గుజరాత్ల విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్లో ఎంఏ డిగ్రీ పొందారని చెప్పుకోవచ్చు. ఇతని యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంది అని చెప్పాలంటే, రాజకీయ జీవితం మితవాద హిందూ జాతీయవాద సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్తో మోడీ అనుబంధం 8 ఏళ్ల వయసులో ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అతను 1987 బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా అయ్యాడు. ఆ పదవిలో 13 సంవత్సరాలు కొనసాగాడు. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గుజరాత్లో గణనీయంగా ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధి జరిగిందని చెప్పుకోవచ్చు. గుజరాత్ని చాలా డెవలప్ చేసిన రాజకీయ నాయకుడిగా మోదీ ఎదిగారని చెప్పుకోవచ్చు. 2001 నుంచి అయితే 13 సంవత్సరాలు అసలు గుజరాత్ని ఎక్కడో అట్టడుగు ఉన్న స్థాయి నుంచి అసలు ఎక్కువ స్థాయిగా పెద్ద స్థాయి వరకు తీసుకొచ్చిన కీలక పాత్ర పోషించారు మన నరేంద్ర మోదీ సార్ గారు అయితే. భారతీయ ప్రధానమంత్రి ఎలా అయ్యారని చెప్పుకోవాలంటే, 2014లో సార్వత్రిక ఎన్నికలలో బీజేపీని చరిత్రాత్మకంగా విజయాన్ని అందించడానికి మోదీ గారు ఎంతో కృషి చేశారని చెప్పుకోవచ్చు. తర్వాత అతను భారత ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నుండి అతను 2019లో తిరిగి ఎన్నికయ్యాడు మరియు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం. మళ్ళీ రీసెంట్గా 2024లో కూడా అతను ప్రధానమంత్రి అని 3.0 మోదీ 3.2 అనేది ఖచ్చితంగా ట్విట్టర్లో అయితే ట్రెండ్ అయిందని చెప్పుకోవచ్చు. మౌలిక సదుపాయాలు అందించడం, ఆర్థిక వృద్ధి అవర్ ఎకానమీని డెవలప్ చేయడం నిజంగా మోదీ గారు ఎంతో కృషి చేశారని చెప్పుకోవచ్చు. మన ఇండియా లార్జెస్ట్ ఎకానమీ మనం ఇప్పుడు ప్రజెంట్ 3rd ప్లేస్లో ఖచ్చితంగా పోవాలన్నమాట. మనం ఖచ్చితంగా ఇండియా 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఎదుగుతుంది ఖచ్చితంగా ఇతని యొక్క ప్రభుత్వంలోనే. మరియు భారతదేశం యొక్క ప్రపంచ ప్రభావాన్ని పెంచడం, లక్ష్యాన్ని వివిధ విధానాలుగా అమలు చేయడం మోదీ గారి యొక్క లక్ష్యం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇతని వ్యక్తిగత జీవితం ఎలా ఉందని చెప్పాలంటే, ఇతని వ్యక్తిగత జీవితం మోదీ తన కృషితోటి వినయంగా ప్రసిద్ధి పొందారని చెప్పుకోవచ్చు. తరచుగా భారతీయ సంప్రదాయ దుస్తులను ధరిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. తను ఎక్కడ పోయినా కానీ, ఏ దేశం పోయినా కానీ నిజంగా మంచి బట్టలు వేసుకుంటారని చెప్పుకోవచ్చు. అక్కడ దేశం ఒకటి చెప్తాను చూడండి, మన ఇండియా ప్రైమ్ మినిస్టర్లో ఏ ప్రధానమంత్రి కూడా ఇతను తిరిగిన దేశాలు ఎవరు తిరగలేదు. ఒక మాట చెప్పాలంటే మోదీ గారు ఖచ్చితంగా టూర్లు ఖచ్చితంగా ఎక్కువగా వేస్తారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తరచుగా భారతీయ సంప్రదాయాల దుస్తులు వేసుకోవడంతో పాటు అతని జీవనశైలి మాత్రం చాలా మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు. తన కెరీర్లో మొత్తం ఎంతోమంది విమర్శించిన వివాదాలకి ఎదుర్కొన్నప్పటికీ మోదీ తన భారతీయ రాజకీయాలు అత్యంత ప్రజాదరణ ప్రభావంతో మిగిలిపోయారని చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఎన్నో విధానాలు, ఎన్నో విజయాలు అందుకున్నారు. అంతేకాకుండా నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోదీ గారైతే ఒక్క మాట చెప్పంటే మనకి ఇండియాలోనే
ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది మంచి ఫాలోవర్స్ ఉన్న వాళ్ళలో ఒకరని చెప్పుకోవచ్చు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ సార్ గారు. తర్వాత 2029 ఎన్నికలలో వస్తుంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు మళ్ళీ నరేంద్ర మోదీ 4.0 ఖచ్చితంగా అవుద్దా అవ్వదు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేకాక నరేంద్ర మోదీ సార్ గారి గురించి చెప్పాలంటే ఇంకేమని చెప్తామండి, ఇతను ఖచ్చితంగా గొప్ప అంటే చాయ్ వాలా నుండి ఖచ్చితంగా ఇంత స్థాయికి ఎదిగాడంటే ఇది నిజంగా అంటే హ్యాట్స్ ఆఫ్, ఇది ఒక లెజెండ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఒక లెజెండ్ కెరియర్లో ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ఇది మోదీ సార్ ఒక లెజెండ్గా మనం కీర్తికరిద్దాం అనమాట. అంతేకాకుండా మన ఛానల్ ఇలాంటి కంటెంట్ వీడియోలు చాలా అంటే చాలా వస్తాయి ఖచ్చితంగా. ఇలాంటి ఎంతోమంది లెజెండ్ గురించి మనం మాట్లాడకపోతాం ఇక్కడ నుంచి. అంతేకాని మన ఛానల్లో మీకు మంచి మంచి కంటెంట్ వీడియోలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి guys. వాటిని మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కంటెంట్ ఉన్న విషయం మిస్ అవ్వకుండా చూడాలని ఖచ్చితంగా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో పెట్టి చాలా రోజులు అవుతుందన్నమాట, ఒక సబ్స్క్రైబర్ కూడా రావట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి guys.